పలు భూమి ఇతర వివాదాల్లో తలదూర్చి గొడవలు సృష్టించి బెదిరింపులకి పాల్పడుతూ 8 కేసుల్లో నిందితురాలిగా ఉన్న భవానీపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆమెపై చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు మరియు కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు నమోదు కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్టపరంగా పోలీసులు ఆమెపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. భవిష్యత్తులో తన ప్రవర్తన మార్చుకోకుండా ఇదే విధంగా పలు భూమి మరియు ఇతర వివాదాల్లో తలదూర్చినట్లయితే అవసరమైతే ఆమెపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయబడుతుందని పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడే వారంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఐ తెలిపారు. ఈరోజు మధ్యల భవానీ ఆలియాస్ గంగా భవానీ అనే ఆవిడ మీద ఈరోజు చెన్నూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆమె మా చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఒక 7 క్రైమ్లలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. 7 క్రైమ్లలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే కొట్టపల్లికి సంబంధించినటువంటి ఒక క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఆవిడ పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆమె ఈ యొక్క 7 క్రైమ్లలో ల్యాండ్ ట్రెస్పాస్కు సంబంధించినటువంటి క్రైము, అలాగే బాడీ అఫెన్స్ సంబంధించిన క్రైమ్లో ఇన్వాల్వ్ అయింది. దీనివల్ల పబ్లిక్ ఇబ్బందులకు గురి కావడము మరియు వారి దగ్గర చేసిన ఫిర్యాదుల మేరకు క్రైమ్ జరిగినాయి. మరియు అలాగే ఈ యొక్క అఫెన్సులు చేయడము చట్టరీత్యా నేరము. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి ఈ యొక్క షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, మిమ్మల్ని ఎవరైనా మీకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూలో కానీ లేక మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది గురి చేసినట్లయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ నిర్భయంగా రండి. మీకు చెన్నూరు పోలీస్ అండగా ఉంటుంది. మీరు ఎవరి ప్రలోభాలకు భయపడి లేదా వాళ్ళు ఎవరు అంటారని చెప్పి ఏమైనా ఇబ్బందికి గురి చేస్తారని చెప్పి మీరు భయపడిన అవసరం లేదు. చెన్నూరు పోలీస్ అండగా ఉంటుంది. కాబట్టి నిర్భయంగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేసి మీరు చేయాలి. అంతేగాని వారికి ఎవరికో భయపడి ఎవరు దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడితే వారికి మీరు భయపడిన అవసరం లేదు. కాబట్టి మీరు నిర్భయంగా రావచ్చు అని చెప్పి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతటి వారైనా కూడా మేము ఉపేక్షించేది ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇవి ఇంకెవరైనా ఇలాంటి చేసినట్లయితే ఖచ్చితంగా షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవలే టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ డిఎస్సి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని, కాబట్టి డిఎస్సి పరీక్షను వాయిదా వేసి టెట్ విద్యార్థులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యని వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే వివేక్ ని డిమాండ్ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే వివేక్ విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని గడప గడపకి పర్యటిస్తూ ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అసంపూర్ణంగా ఉన్న అభివృద్ధి పనుల్ని అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి డిఎస్సి ఎగ్జామ్ కాలేదు. చదువుకుంటాము. అయితే పేద విద్యార్థులు ఎక్కడ నుండి చదువుతారు సార్. అయితే ఉన్నోళ్ళు వాళ్ళు అక్కడ హైదరాబాద్, నేను మొన్న నుండి టెస్ట్ ఎగ్జామ్ అయిపోయినా ఇంటికి వచ్చిన ఇంటికాడ కానీ అయితే మాకు పేదోళ్ళకి మాకు డబ్బులు ఎవరు పెడుతుంది. ఎక్కడ కూడా లోపం లేదు దాంట్లో. మీరు ఇట్లా చెప్పుడు తప్పు, కరెక్ట్ కాదు. బుద్ధారం గ్రామం రావడం జరిగింది. మన డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు కూడా ఇదే నిలదీయడం జరిగింది. వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. సార్ మేము మొన్ననే టెట్ ఎగ్జామ్స్ చదువుకున్నాము, బీద ప్రజలము, మాకు డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. నేను వారికి ఇదే చెప్పినాను. ప్రభుత్వము
చాలామంది ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ పెట్టమని అడుగుతున్నారు. కానీ విద్యార్థులు అంటున్నారు, సార్ మా సంఖ్య ఎక్కువ ఉన్నది, మీరు పోస్ట్పోన్ చేపిస్తే బాగుంటుందని చెప్పి అందరు విద్యార్థులు కూడా కోరుతున్నారు. నేను వారికి భరోసా ఇప్పించిన మీ విషయం ఏదైతే ఉన్నదో, మీ సమస్య ఏదైతే ఉన్నదో ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్తా. సరేనా సార్? పోస్ట్పోన్ మంచిర్యాల ట్రాఫిక్ సిఐగా సత్యనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ మంచిర్యాలలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తానని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు. భద్రత కోసం హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. కొంచెం పెంచి బ్యారికేడ్స్ పెడదామని బస్ స్టాండ్ కొన్ని అటువైపులు పోయినాయి, అట్లాంటివన్నీ మెల్లగా నెంబర్స్ ఐడెంటిఫై చేసి జాగ్రత్త వాళ్ళ కింద పడకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ చేస్తున్నప్పుడు వాళ్ళు భయానికి పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. ఇటు సైడ్ ఉన్న డివైడర్ వాళ్ళకందరికీ తెలియజేయలేదు ఏమనగా, నేను బి సత్యనారాయణ మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రోడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహన నియమాలన్నీ కూడా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎట్టి పరిస్థితులను రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రింక్ అండ్ డ్రైవింగ్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, మైనర్ల వాహనాలు ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ భద్రత కోసం హెల్మెట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మీ వల్ల ఇతరులకు ఇతర వాహనదారులకు ఏ రకమైన ఇబ్బంది జరిగినా కానీ చట్ట ప్రకారం మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంచిర్యాల మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి పళ్ళ షాపులు మరియు ఇతర షాపుల యజమానులకు తెలియజేయనేది ఏమనగా, మీ యొక్క షాప్కి వచ్చే వాహనాలు ఒక సిస్టమేటిక్గా పెట్టుకునే విధంగా మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిర్యాల ప్రజలకు మరియు వాహనదారులకు రోడ్డు యొక్క యూసేజ్ అనేది చాలా పద్ధతి ప్రకారంగా జరగడానికి కావాల్సిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. మంచిర్యాలలో మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 9 o'clock వరకు 10 o'clock వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ డ్రైవ్ అనేది అప్ టు 1-2 o'clock వరకు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి చట్ట ప్రకారంగా జైలు శిక్ష అనేది విధించబడుతుంది. ఈ విషయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. డ్రైవింగ్ ఇస్తే కనుక మైనర్ యొక్క తల్లిదండ్రులకి, పేరెంట్స్కి జైలు శిక్ష ఉంటుంది. దానికి సంబంధించి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద వాళ్ళ పేరెంట్స్కి, మైనర్స్కి వెహికల్ ఇచ్చినందుకు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు విషయంలో తల్లిదండ్రులు మైనర్లకు వెహికల్ ఇవ్వకూడదు. అదేవిధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది గురి చేయకూడదని చెప్పేసి కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముదిరాజ్ కుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం మల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తుల్ని బీసీఏ గ్రూప్ లో కలపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. బీసీ కమిషన్ నియమించి ముదిరాజ్ల దశాబ్దాల కళ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కులస్తులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమరయ్య అన్నారు. పెంచుకున్న తర్వాత అతను ట్రాన్స్ఫర్ అయ్యే ముందర మా మీద అందరి మా టికనపల్లి జిల్లాలో చాలా ఉన్నాయి. ఈరోజు వాస్తవంగా మాకు జరిగినటువంటి అన్యాయంపై మరోసారి పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి మేము అనుకోలేదు. ఇది పోరాటంగా మారద్దని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించడానికే మేము బయలుదేరడం జరిగింది. ఏదైతే ఆనాడు ఉన్నటువంటి 2009లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కీర్తిశేషులు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2009 లోపలే బీసీడీ నుంచి ఏ గ్రూపు మారుస్తూ జీవో నంబర్ 15 ద్వారా ముదిరాజులను ఏ గ్రూపులో మార్చడం జరిగింది. మరి అప్పటికి జీవో నంబర్ 98 ద్వారా 1964లో చేపలు పట్టే వాళ్ళందరూ కూడా ఒకే గ్రూప్లో ఉండాలని చెప్పి
ఆనాడు 98 జీవో ద్వారా 1964 జీవో వచ్చినప్పటికీ మరి తెనుగు, ముతరాశి, ముదిరాజు ఈ యొక్క 8 పేర్లతో పిలిచేటువంటి మరి గంగపుత్రులు, బెస్తలు, గూళ్ళతో పాటు మా యొక్క 4 పేర్ల మీద పిలిచేటువంటి ముదిరాజులను కూడా ఆనాడు చేపలు పట్టే వృత్తి అని చెప్పి గుర్తించిండ్రు. వారందరినీ ఏ గ్రూప్లో చేర్చాల్సింది పోయి కేవలం బెస్త, గంగపుత్ర, గూళ్ళ వాళ్ళని మాత్రమే ఏ గ్రూప్లో కలిపి ఆనాడే మాకు అన్యాయం చేసిర్రు. ఆ అన్యాయం కొరకు 45 సంవత్సరాలు 1964 నుంచి 2009 వరకు 45 సంవత్సరాల పోరాటం చేసిన మా యొక్క పెద్దలు, మా తాత ముత్తాతలందరూ కూడా ఆ 45 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా జాతిని గుర్తించి నిజమైన మత్స్య కార్మికులు అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో 82% ముదిరాజులే మత్స్య కార్మికులకు ఇక్కడ అని చెప్పి, సాంప్రదాయ మత్స్య కార్మికులు అని చెప్పి గుర్తించి మరి మమ్మల్ని BC D నుంచి ఏలో కలపడం జరిగింది. కానీ అప్పటికే ఆ ఏ గ్రూప్లో ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంత పెద్ద కులాన్ని తీసుకొచ్చి, లక్షలాది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపితే మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు రిజర్వేషన్ శాతం పెంచకుండా, ఈ యొక్క సాంకేతిక పరమైనటువంటి ఆలోచన చేయకుండా ఈ గ్రూపు మార్చిరు అని చెప్పి హైకోర్టును ఆశ్రయించి మాకు వచ్చినటువంటి మా నోటి కాడి బుక్కను మరోసారి ఆ రోజు మళ్ళీ అన్యాయం జరిగింది. ఆ 2009లో ఇతర కులాలు BCAలో ఉన్నటువంటి కులాలు తీసుకుపోయి హైకోర్టులో వేసి ఈ యొక్క జీవోను రద్దు చేయించడం జరిగింది. దాన్ని పెట్టిన తర్వాతనే సుప్రీంకోర్టులో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ అన్న గారి నాయకత్వంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి, అయ్యా మాకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఏ గ్రూప్ మార్చడానికి వారి మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మీరేదన్నా అవకాశం ఇస్తే 14 ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండి పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు నమ్మకం లేదుగా, మాకు ఈ యొక్క న్యాయస్థానం మీద నమ్మకాలు ఉన్నప్పటికీ మా గ్రూప్ మారుతుందనే నమ్మకం మాకు కనిపిస్తలేదు. మీరు ఒకవేళ దీన్ని ఈ యొక్క ఏదైతే మేము వేసినటువంటి పిటిషన్ ఉందో మీరు ఏ గ్రూపుకు సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లా మీరు పంపించినట్టు అయిందంటే మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా BC కమిషన్ ద్వారా మేము నెరవేర్చుకుంటామని చెప్పి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా సుప్రీంకోర్టు దానికి స్పందించి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వ BC కమిషన్ను ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది మీ పరిధిలోనే ఉన్నది, రాష్ట్ర BC కమిషన్ ఏర్పాటు చేసుకొని ఈ గ్రూప్ మీరు మార్చుకోవచ్చు, ఇది సుప్రీంకోర్టు దాకా అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకు సూచన చేసి ఆ ఫైల్ను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా మీరు స్వయంగా సుప్రీంకోర్టులో అడ్వకేట్లు పెట్టి బాధిస్తానన్నారు, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో లేదు, మీ పరిధిలోకి వచ్చింది, మీ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చింది, ఇది మీ కోర్టులోకి వచ్చింది. ఏదైతే సుప్రీంకోర్టు సూచన చేసిందో మీరు ఒక్కసారి BC కమిషన్ అపాయింట్ చేసి BC కమిషన్ ఆదేశించి మీ ముద్రాదులను మీరు అభయావస్థలో పొందుపరిచారు కాబట్టి, మీరు పొందుపరిచి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు స్పందించండి. మా ఉద్యమం మరోసారి ఈ శాంతియుత పోరాటం ఉద్యమంగా మారకుండా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి గవర్నర్ పెద్దలు, మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గుర్రాల మల్లేశ్వరరావు గారి వారి నేతృత్వంలో మరి మంచిర్యాల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ముదిరాజులు ఎప్పుడు కూడా వెనుకబడతానంతో ఉన్న సందర్భంలో మరి BCD నుంచి BCAకి మార్చాలా అనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు బండ ప్రకాష్ గారి నాయకత్వంలో వారి ఆలోచనల మేరకు, వారి సూచనల మేరకు ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతి మండల కేంద్రంలో మరి ముదిరాజు కుల బాంధవులందరూ కూడా ఒక వినతి పత్రం MRO గారికి సమర్పించాలా, ముదిరాజులను BCD నుంచి BCAకి మార్చాలా అనే మా ముఖ్యమైన డిమాండ్ను నెరవేర్చాలనే ప్రభుత్వానికి తహసీల్దార్ ద్వారా మేము వినతిపత్రము ఇవ్వడానికి నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం చేసినటువంటి ముదిరాజు సోదరులందరికీ కూడా పేరు నమస్కారం చేసుకుని సెలవు.